ఓం శ్రీమాత్రే నమః. అమ్మవారి దయ వల్ల మనందరం కూడా ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. వ్లాగ్ని ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. తప్పకుండా మీ అందరికీ ఈ వ్లాగ్ అనేది నచ్చుతుంది. అలానే ఎంతో కొంతైనా సరే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వ్లాగ్ స్టార్టింగ్లోనే మీ అందరికీ కూడా ఒక చిన్న టిప్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. రీసెంట్ వీడియోస్లో నేను స్విగ్గీ ఇన్స్టామార్ట్ కోసం చెప్తున్నాను కదా, అయితే చాలామంది అడుగుతున్నారు, అక్క మనం స్విగ్గీ ఇన్స్టామార్ట్లోని గ్రాసరీస్ కానీ లేదా ఏవైనా వెజిటబుల్స్ కానీ ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు కొన్ని ఫ్రీగా వస్తాయని చెప్తున్నారు కదా, అది ఎలా వస్తుందని చెప్పి అడుగుతున్నారనమాట. మనం ప్రతిసారి కూడా అంటే స్విగ్గీ ఇన్స్టామార్ట్లో ఎప్పుడు ఆర్డర్ పెట్టినా కూడా ఏదైనా కొత్త నెంబర్తో లాగిన్ అయ్యి కనుక మనం ఆర్డర్ ప్లేస్ చేసుకున్నట్లయితే మంచిగా ఫ్రీ అనేవి ఏదో ఒకటి వస్తుందండి. నేను ఒకసారి బాస్మతి రైస్ తీసుకున్నాను, అండ్ ఒకసారి వచ్చేసి షుగర్ అండ్ సాల్ట్ తీసుకున్నాను, ఒకసారి చిప్స్ అండ్ డ్రింక్ బాటిల్ తీసుకున్నాను. ఈసారి వచ్చేసి నేను ఆర్డర్ ప్లేస్ చేసినవి చాలా తక్కువ అయినప్పటికీ కూడా ఈసారి నాకు పొటాటోస్ ఇంకా ఆనియన్స్ అయితే ఫ్రీగా వచ్చాయన్నమాట. ఎందుకంటే మన ఫ్యామిలీస్లో ఇప్పుడు అందరి దగ్గర కూడా ఫోన్స్ అవన్నీ ఉంటున్నాయి, అందరి దగ్గర కూడా నెంబర్స్ ఉంటాయి. కాబట్టి మన ఫ్యామిలీ మెంబర్లో ఎవరో ఒకరిది కొత్త నెంబర్ తీసుకొని మనం స్విగ్గీ ఇన్స్టామార్ట్లో లాగిన్ అయ్యి ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే చక్కగా మనకి ఇలాంటివన్నీ కూడా ఫ్రీ వస్తాయి అన్నమాట. సో నేను ఆర్డర్ ప్లేస్ చేసినవన్నీ కూడా 344 రూపీస్ అయింది. దానికి 1 కేజీ పొటాటోస్ ఇంకా ఆనియన్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఎన్ని మనం ఆర్డర్ పెట్టుకున్నా ఏదో ఒకటి ఫ్రీగా వస్తుందంటే అదొక తృప్తి. సో ఒక చిన్న టిప్ని మీతో షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను. అండ్ తర్వాత వచ్చేసి నా మోస్ట్ ఫేవరెట్ బ్రాండ్ ఇండస్ వ్యాలీ బ్రాండ్ నుండి నాకు బుక్ చేసుకున్న 2 ప్రోడక్ట్స్ని అయితే రిసీవ్ చేసుకున్నాను అనమాట. సో ఈసారి వచ్చేసి నేను ఐరన్ది అంటే క్యాస్టర్ ఐరన్ది ఈ గ్రిల్ ప్యాన్ లాంటివి తీసుకున్నానండి. ఇది 2 in 1 అనమాట. అంటే ఒకవైపు మనం దోశల ప్యాన్ కింద యూజ్ చేసుకోవచ్చు, ఇంకోవైపు వచ్చేసి మనము శాండ్విచ్ చేసుకోవడానికి కానీ అంటే బ్రెడ్ టోస్ట్ చేసుకోవడానికి కానీ లేదా పన్నీర్ టిక్కా చేసుకోవడానికి చికెన్ టిక్కా చేసుకోవడానికి ఇలా దేనికైనా సరే యూజ్ అయినట్టు క్యాస్టర్ ఐరన్ది ఒకటి తవా అయితే తీసుకున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాను, ఇండస్ వ్యాలీలోనే ఒక ఇడ్లీ పాట్ కూడా తీసుకోవాలనుకున్నాను అనమాట. ఎందుకంటే ఇడ్లీ పాట్ అనేది మా ఫ్యామిలీ మెంబర్లో ఒకరు తీసుకున్నారు, చాలా చాలా బాగా నచ్చింది నాకు. అంటే నార్మల్గానే ఇండస్ వ్యాలీ కుక్వేర్ అంటే అసలు మంచి బ్రాండ్ అండ్ చాలా చాలా బాగుంటాయి. ఇంకా అందులోని మనకి యూజ్ అయింది ఏదైనా తీసుకున్నామంటే చాలా ఇంట్రెస్టింగ్గా కుకింగ్ ఏదైనా సరే చేసుకోవచ్చు అన్నట్లు నేనైతే ఇడ్లీ పాట్ని అయితే తీసుకున్నాను. క్వాలిటీ అయితే అమేజింగ్గా ఉందండి. ఇంకా క్వాలిటీ కోసం మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇండస్ వ్యాలీ బ్రాండ్ అంటేనే ఇంకా క్వాలిటీకి పెట్టింది పేరు అనమాట. దట్టు మనకి మంచి అఫోర్డబుల్ ప్రైస్లో వస్తుంది, అందరికీ అందుబాటులో ఉండే విధంగా సిఓడి కూడా ఉంటుంది. అంటే క్యాష్ ఆన్ డెలివరీతో మనం ఏదైనా సరే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కూడా ఇండస్ వ్యాలీ బ్రాండ్ నుండి ఎలాంటి కుక్వేర్ సెట్స్ అయినా కావాలి అనుకున్నా ఇప్పుడు నేను చూపించిన ఇడ్లీ పాట్ కానీ క్యాస్ట్ ఐరన్ తవా కానీ ఇంకా కుక్కర్స్ కానీ ఇలాంటివి ఏం కావాలనుకున్నా కూడా నేను ఇండస్ వ్యాలీ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ అండ్ అలాగే వాళ్ళ వెబ్సైట్ లింక్ అలా మిగిలిన నేను తీసుకున్న ప్రోడక్ట్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు చెక్ చేసుకొని తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఎప్పటికప్పుడే ఇండస్ వ్యాలీ బ్రాండ్ వాళ్ళు మంచి మంచి ఆఫర్స్ అయితే పెడతారండి. సో మనం ఆఫర్స్లోని చక్కగా తీసుకోవచ్చు. అప్ టు 40% వరకు ఆఫర్స్ ఉంటాయి. అండ్ అలాగే మన కూపన్ కోడ్ RK12 అని యూజ్ చేసినట్లయితే మీకు అడిషనల్గా 12% డిస్కౌంట్ కూడా వస్తుందన్నమాట. సో ఇంకా మంచి కుక్వేర్ సెట్ని ఏదైనా మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక ఇండస్ వ్యాలీది ఒక్కసారి ట్రై చేయండి. నేను ఎవ్రీ మంత్ కూడా ఏదో ఒక ప్రోడక్ట్ అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెంగా మన కిచెన్లోని ఈ అల్యూమినియం అనే స్లో పాయిజన్ అన్నీ కూడా తీసేసి మంచిగా స్టీల్ది అండ్ అలాగే ఐరన్ కుక్వేర్ క్యాస్ట్ ఐరన్ ఇలాంటివన్నీ కూడా ప్లేస్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఒకేసారి పెట్టాలంటే మనకు కూడా అంత ఇన్వెస్ట్ అనేది కష్టం. కాబట్టి అప్పుడప్పుడు అంటే నెలకి ఒక ప్రోడక్ట్ అన్నట్టు పెట్టుకొని నేనైతే ఒక్కొక్కటిగా తీసుకొని మొత్తం అన్నీ కూడా సెట్ చేసుకుంటున్నాను. కిచెన్లో కంటే ఫ్యూచర్లోకి మంచి హెల్దీ కుక్వేర్ సెట్స్ అన్నిటిని కూడా ప్లేస్ చేసుకుందామని చెప్పి అనుకుంటున్నాను అనమాట. సో మీకు కూడా కావాలనుకుంటే ట్రై చేయండి. అండ్ నేను గ్రిల్ ప్యాన్ ఆర్డర్ పెట్టుకోండి అని చెప్పాను కదా. సో ఏదైనా ఒకటి ఆర్డర్ పెట్టాను అంటే దాన్ని యూజ్ చేసిన వరకు కూడా నాకు నిద్రే పట్టదు అస్సలు. సో గ్రిల్ ప్యాన్ వచ్చింది కదా, పిల్లలకి ఏదైనా స్పెషల్గా తయారు చేద్దామని చెప్పేసి ఇక్కడైతే నేను పన్నీర్ టిక్కా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సింపుల్గా నా పద్ధతిలో నేను ఎలా తయారు చేస్తాను అనేది చూపిస్తాను. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఎవరైనా సరే ఇష్టపడి బాగా తింటారనమాట. సో అలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇది పర్టికులర్గా అంటే ఈ రెసిపీ ఇదే ప్రాసెస్ అని నేను చెప్పను, నా స్టైల్లో జస్ట్ నేను
మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో దానికోసం ఏం లేదు, ఫ్రెష్గా నేను స్విగ్గీ ఇన్స్టామార్ట్లో చెప్పాను కదా, పన్నీర్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. సో ఒక పావు కేజీ పన్నీర్ని తెప్పించుకున్నాను. దాన్ని నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అండ్ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి ఫ్రెష్ కర్డ్ని అయితే యాడ్ చేసుకున్నాను. పన్నీర్ టిక్కాలోకి యాక్చువల్గా కర్డ్ బాగా వడకట్టేసి ఆ వాటర్ని మనం తీసేసి ఆ థిక్గా ఉన్న కర్డ్ యాడ్ చేస్తే చాలా బెస్ట్. కానీ మన దగ్గర థిక్ కర్డ్ ఉందంటే ఆ కర్డ్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో అలాగా కొంచెం గట్టిగా ఉండే పెరిగిని ఒక 3 స్పూన్స్ అయితే తీసుకున్నాను. అందులో కొంచెం ఉప్పు అండ్ కొంచెం కారం అండ్ కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరి మేతి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా మనము మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ మొత్తం మసాలా అందరికీ కూడా బాగా పట్టినట్టు అందులోని ఒక ఆనియన్ అండ్ అలాగే ఒక క్యాప్సికమ్ను కూడా తీసుకొని కట్ చేసుకొని ఇలా పెటల్స్లా కట్ చేసుకోవాలి. క్యూబ్స్లా కానీ పెటల్స్లా కానీ కట్ చేసుకొని వాటిని కూడా చక్కగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ పాటు రెస్ట్ ఉంచామనుకోండి, మనకి పన్నీర్ టిక్కా అనేది మంచి టేస్టీగా ఉంటుందన్నమాట. అండ్ గుర్తుపెట్టుకోండి, పన్నీర్ ఎప్పుడు కూడా మంచి సైజులో కట్ చేసుకోవాలి. అండ్ మనం గ్రిల్ చేసుకున్నప్పుడు కూడా ఒక మంచి ప్యాన్ మీద గ్రిల్ చేసుకుంటేనే మనకు బయట దొరికిన పన్నీర్ టిక్కా ఎలా అయితే టేస్టీగా ఉంటుందో సో అలానే వస్తుందన్నమాట. అండ్ ఇండస్ వ్యాలీ బ్రాండ్ కుక్వేర్ సెట్స్ అన్నీ కూడా 100% టాక్సిక్ ఫ్రీ, ఈజీ టు కుక్ అండ్ అలాగే నాన్ స్టిక్కీ కూడా ఉంటాయి. ఇందులో ఎలాంటి కెమికల్ కోట్స్ కూడా యూజ్ చేయరనమాట. బయట దొరికినవి ఏ రెసిపీస్ అయినా ఎందుకు అంత టేస్టీగా ఉంటాయి అనుకుంటాం కదా. సో ఇలాంటి కుక్వేర్ సెట్స్లోని వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారంటే వాళ్ళకి లాంగ్ లాస్టింగ్ కావాలి కదా. హోటల్స్లో కానీ బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో కానీ ఎక్కడైనా సరే ఎక్కువ సంవత్సరాలు ఉన్నవి కావాలి కాబట్టి మంచి కుక్వేర్ సెట్స్ని వాళ్ళు చూస్ చేసుకుంటారు. అందుకే మనకి ఆ టేస్ట్ అనేది వస్తుంది. నార్మల్గానే ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు కూడా ఈ మనం క్యాస్ట్ ఐరన్ ప్రోడక్ట్స్లోని కుకింగ్ చేసుకుంటే కనుక మనకి ఐరన్ డెఫిషియన్సీ కూడా చాలా వరకు తగ్గుతుంది. అది డైరెక్ట్గా డాక్టర్ సజెస్ట్ చేసిందే. సో మనము అల్యూమినియం పాత్రల కంటే కూడా ఇలాంటి యూజ్ చేసుకోవడం చాలా బెస్ట్. నాకు ఈ 2-in-1 ప్యాన్ కూడా ఎందుకు నచ్చిందంటే, ఒకవైపు చపాతీలు కానీ దోశలు కానీ వేసుకోవచ్చు, ఇంకోవైపు ఇలా మనము ఏదైనా సరే మంచిగా ఫిష్ కానీ ప్రాన్స్ కానీ లేదా చికెన్ కానీ ఇలా పన్నీర్ కానీ ఏదైనా సరే గ్రిల్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఆ స్మోకీ ఫ్లేవర్ అంతా కూడా సూపర్గా వస్తుందన్నమాట. సో అందుకే నేను ఇదైతే చూస్ చేసుకున్నాను అనమాట. అండ్ తర్వాత మనం పక్కన పన్నీర్ కలిపి పెట్టేసుకున్నాం కదా. సో పన్నీర్ కలిపి పెట్టేసుకున్న తర్వాత ఈ ప్యాన్ ఏదైతే ఉందో ఆ ప్యాన్ని మనం స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం బటర్ కానీ కొంచెం నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ వేసుకొని హీట్ అయిన తర్వాత పన్నీర్ అంతా కూడా జస్ట్ అలాగంతా కూడా స్ప్రెడ్ చేసేసి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే క్యాస్ట్ ఐరన్ చాలా హెవీ హీట్లో అయిపోతుంది. మనం హై పెట్టేస్తే మాడిపోతుంది కానీ కరెక్ట్గా కుక్ అవ్వదు అనమాట. సో అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా దాన్ని 2 వైపులో కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి. చాలా మంచి స్మోకీ ఫ్లేవర్తోని ఎంత యమ్మీగా ఉంటుందో ఒక్కసారి రెసిపీ ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా పన్నీర్ తినలేని వాళ్ళు కూడా ఖచ్చితంగా తిని చూస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. పన్నీర్ మరీ అలాని ఎక్కువగా కుక్ చేసేకండి, హార్డ్ అయిపోతుంది, అంటే రబ్బర్లా అయిపోతుంది. రబ్బర్లా ఉండే పన్నీర్ టిక్కా అస్సలు బాగోదు. సో దాన్ని బ్యాలెన్స్ చేసుకొని మంచిగా మనం కుక్ చేసుకున్నాం అనుకోండి, యమ్మీ ఉంటుందన్నమాట. సో అలా ఇక్కడైతే నేను పన్నీర్ టిక్కాని అయితే రెడీ చేశాను. చాలా బాగుంది. ప్యాన్ కూడా హెవీ వెయిట్ వచ్చిందండి. ప్రమోషన్ అని అనుకోవద్దు అస్సలు. నాకు బాగా నచ్చిన ప్రోడక్ట్స్ని ఖచ్చితంగా మీ అందరితో కూడా నేను షేర్ చేసుకొని మీకు కూడా రిఫర్ చేస్తాను కాబట్టి చెప్తున్నాను. సిఓడి ఆప్షన్ అయితే ఉందండి. క్యాష్ ఆన్ డెలివరీయే కాదు, అంటే ఆన్లైన్ పేమెంట్సే కాదు, క్యాష్ ఆన్ డెలివరీలో కూడా చక్కగా పెట్టుకొని మనము ఈ ఐరన్ సెట్స్ కానీ ఏవైనా సరే కుక్వేర్ సెట్స్ని అన్నీ కూడా తెప్పించుకోవచ్చు అనమాట. అండ్ కూపన్ కోడ్ కూడా యూజ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఇడ్లీ పాట్ అనేది నేను ఇంకొక ప్రత్యేకంగా మరొక వీడియోలోని షేర్ చేసుకుంటాను. ఎందుకంటే వినాయక చవితి రాబోతుంది కదా, కుడుములు ఏవైనా అందులో ప్రిపేర్ చేసి ఖచ్చితంగా మీకు చూపిస్తాను. అది కూడా నా క్వాలిటీ మాత్రం అమేజింగ్గా ఉంది. అండ్ ఇలా నేను పన్నీర్ టిక్కా అంతటినీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. పన్నీర్ టిక్కా చేసినప్పుడు ఇంకొక మెయిన్ ఏంటంటే మనం చూసుకోవాల్సింది, అందులో వేసిన ఆనియన్ కానీ క్యాప్సికమ్ కానీ మరీ ఎక్కువ కుక్ అయిపోకూడదండి. లైట్గా కుక్ అయిందా లేదా అన్నట్లు ఆ క్రిస్ప్ అనేది మనకు తెలియాలన్నమాట. ఆ క్రిస్ప్ అనేది తెలిస్తేనే మనకి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అది చూసుకొని చేసుకోండి. సో చూడండి పన్నీర్ ఎంత స్మూత్గా ఎంత టేస్టీగా వచ్చిందో, చాలా బాగుందనమాట. సింపుల్గా నేనైతే ఇలా తయారు చేశాను. అండ్ పిల్లలందరికీ కూడా చక్కగా చపాతీలు చేసి పెట్టాను. అండ్ ఆఫ్టర్నూన్ తయారు చేసిన
పప్పు కూడా ఉంది. సో ఆ పప్పు కూడా పెట్టి పన్నీర్ టిక్కా పెట్టేసి చక్కగా చపాతీతో అయితే పెట్టేసారనమాట. హ్యాపీగా తిన్నారు. అండ్ తర్వాత ప్రీవియస్గా నేను వరలక్ష్మి వ్రతం పూజ వ్లాగ్ అయితే పోస్ట్ చేశాను కదా. సో చాలామంది ఆ పూజలో పెట్టిన అమ్మవారి రూపు కోసం అడిగారు. అంటే అమ్మవారికి మనము కాయిన్ కాసు వేస్తాం కదా కలశానికి. సో ఆ కాసు చాలామంది అడిగారు అనమాట. అక్క మీరు ఎక్కడ తయారు చేయించుకున్నారు అండ్ అలాగే అది ఎంత వెయిట్, ఎంత డబ్బులు అయ్యాయి మీకు అని చెప్పి చాలామంది అడిగారు. అయితే కంప్లీట్గా మీ అందరికీ క్లియర్గా చూపించినట్టు ఉంటుంది. అందరికీ ఒకవేళ యూజ్ అవుతుందేమో, ఎవరికొక్కరికైనా సరే యూజ్ అవుతుందేమో అన్నట్లు ఇదైతే నేను క్లియర్గా చూపిస్తున్నాను. సో నేను వచ్చేసి అమ్మవారి కలశానికి అటు ఇటు ముత్యం పెట్టి మధ్యలోని ఈ కాయిన్ పెట్టి వేసాను అనమాట. నార్మల్గా ముత్యాలు తాళి చైన్లో వేసుకుంటాం కదా, ఆ ముత్యాలు అనమాట. నార్మల్గా మాకు ఎవ్రీ ఇయర్ వెండి షాప్ వాళ్ళు లేదా గోల్డ్ షాప్ వాళ్ళు మాకు ఇస్తుంటారు. అది తాళి చైన్లో వేసుకుంటాము. అయితే ఈ సంవత్సరం కూడా అవి కొత్తగా ఉన్నాయి కదా, తాళి చైన్లో వేసుకోలేదు ఇంకా అని చెప్పేసి అమ్మవారి కలశానికి వేద్దాము, ముత్యాలు చాలా మంచిది కదా అన్నట్లు మధ్యలో ఈ కాయిన్ పెట్టి అటు ఇటు కూడా ముత్యాలు పెట్టారనమాట. అయితే ఈ కాయిన్ వచ్చేసి నాకు 1.5 గ్రామ్ వెయిట్ పడిందండి. స్టోన్స్ కాకుండా 1.5 గ్రామ్ అయితే వెయిట్ అయితే పడిందనమాట. నార్మల్గా నేను ఫస్ట్ అనుకున్నాను మొత్తం ప్లెయిన్ చేయించుకుందాము అనుకున్నాను. బట్ ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ ప్లెయిన్ చేయించుకున్నాను. ఈసారి ఇలా రెడ్ స్టోన్స్ పెట్టి చేయించుకుందాము, నెక్స్ట్ ఇయర్ వైట్ స్టోన్స్ ఏమైనా పెట్టి చేయిద్దాము అని చెప్పేసి ఇలా ఈ రెడ్ స్టోన్స్ ఫిక్స్ చేయించుకున్నాను అనమాట. ఇది మా ఫ్రెండ్, నేను ఇంకా మా సిస్టర్ మొత్తం ముగ్గురం చేయించుకున్నాము. మా ఫ్రెండ్ది నాది సేమ్ యాస్టీజ్ అండి, ఇద్దరిది ఒకేలాంటి చేయించుకున్నాము. అండ్ మా సిస్టర్ది వచ్చేసి వైట్ అండ్ రెడ్ స్టోన్స్ మిక్స్ చేసినట్టుగా ఆల్టర్నేట్ ఒకటి తర్వాత ఒకటి అన్నట్లుగా అది కూడా మీకు చూపిస్తాను, చేయించాను. అండ్ ఇది వచ్చేసి నేను లక్ష్మీ దీపిక సిల్వర్ హౌస్ వాళ్ళ దగ్గర ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నానండి. వాళ్ళు సిల్వర్ ఒక్కటే కాదు గోల్డ్ కూడా మనకి ఆర్డర్ ప్రకారం ఏదైనా చేస్తారు. చాలా ప్యూరిటీ ఉంటుంది వాళ్ళ దగ్గర, అసలు నమ్మకానికి పేరు. ఎందుకంటే మేము చాలా ఇయర్స్ నుండి వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాము. గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏదైనా సరే మంచిగా ప్యూరిటీగా ఉంటుంది. అండ్ మనకి హాల్ మార్క్ వేసి సర్టిఫైడ్ చేసి ఇస్తారు. బిల్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి అస్సలు మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఆర్డర్స్ మీద మీరు గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏదైనా తయారు చేయించుకోవచ్చు. మీకు కావాలంటే స్క్రీన్ మీద వాళ్ళ నెంబర్ ఇస్తాను, మీరు చెక్ చేసుకొని తెప్పించుకోవాలనుకుంటే చేయించుకోండి. వాళ్ళు కొరియర్స్ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా చేస్తారు, అవుట్ ఆఫ్ కూడా చేస్తారు. కొరియర్స్ కావాలంటే కూడా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. ముందే మీరు వీడియో కాల్స్ని బుక్ చేసుకొని పలానా టైం కనుక్కొని వీడియో కాల్ ద్వారా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. మీరు అబ్రాడ్లో ఎక్కడున్నా కూడా వాళ్ళు కొరియర్ అనేది చేస్తారనమాట. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బిల్లులు కానీ జిఎస్టీ కానీ ఏది కూడా. సో మీకు చేయించుకోవాలనుకుంటే మన దగ్గర ఏ డిజైన్ ఉన్నా వాళ్ళకి పెడితే యాజ్ ఇట్ ఈజ్ వేసేస్తారు. ఇది కూడా మేము ఓన్గా మా దగ్గర ఒక డిజైన్ ఉంటే ఆ డిజైన్ని మేము జస్ట్ వాళ్ళకి రిఫరెన్స్ చూపించాము, దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అలా స్టాంప్ వేస్తారనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఏమైనా యూజ్ అవుతుందేమో, రాబోతుంది ఎలాగో దసరా కదా, దసరాలో కూడా చాలామంది గోల్డ్ కొనుక్కునే సెంటిమెంట్ ఉంటుంది. ఈవెన్ నాకు కూడా నాకు నార్మల్గా ఎప్పుడు అక్షయ తృతీయకి కానీ దీవాళికి కానీ అలా ఎప్పుడు గోల్డ్ కొనను, కానీ ప్రత్యేకంగా దసరాకి అయితే మాత్రం గోల్డ్ కొనుక్కుంటాను. అది నాకు చాలా చాలా సెంటిమెంట్ అనమాట. సో అలా ఎవరైనా కొనుక్కుంటారేమో అన్నట్లు చూపిస్తున్నాను. సో వాళ్ళ స్క్రీన్ మీద వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి, మీకు కావాలనుకుంటే మీరు బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోండి. అండ్ ఇది మా సిస్టర్ తయారు చేయించుకునేది అనమాట. సో పైన 2 వైట్ స్టోన్స్ వచ్చాయి అండ్ తర్వాత అంతా కూడా వైట్ అండ్ రెడ్ స్టోన్తో మొత్తం ఫిక్స్ చేసి ఇచ్చారనమాట. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. చక్కగా మనం దీన్ని నల్లపూసలకు గుచ్చుకోవచ్చు, లేదా ఏదైనా సన్నగా అంటే రైస్ పర్ల్స్ అంటారు కదా, సో ఆ రైస్ పర్ల్స్లో కూడా మనము ఒక దండలా చేసుకొని వేసుకోవచ్చు. లేదా 2 వైట్ కానీ రెడ్ కానీ పెట్టుకుంటే తాళి చైన్లకు కూడా చక్కగా వేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా ఇది చెన్నై వాళ్ళ స్టైల్ అంట, అంటే చెన్నై వాళ్ళు తాళి చైన్లో ఇవి వేసుకుంటారంట. నాకు కూడా ఆ ఇన్స్పిరేషనే, వాళ్ళది చూసే ఒకరిది నేను ఇది తయారు చేయించుకున్నాను. నచ్చిందా? నచ్చితే కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ తర్వాత అదంతా అయిపోయిన తర్వాత కృష్ణాష్టమి పూజది కూడా నేను మీతో షేర్ చేసుకోవడం మర్చిపోయాను. చాలా సింపుల్గా ఇయర్ అయితే చేసుకున్నాను. సరే ఆ వీడియో కూడా, ఆ పూజ వీడియో కూడా మీ అందరితో షేర్ చేసుకుంటున్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి చిన్న వీడియోనైతే స్వీట్గా మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో కృష్ణాష్టమి వీడియో ఎవ్రీ ఇయర్ కూడా యాక్చువల్గా నేను చాలా బాగా చేసుకునేదాన్నండి. బట్ అనుకోని కారణాల వల్ల ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్లో చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఆ మంత్ మాకు దగ్గరికి వస్తున్న కొలది కొంచెం ఏదో డిస్టర్బెన్స్ ఇలా అయ్యింది కదా ఈ మంత్లో అన్నట్లు కొంచెం ఆ డిస్టర్బెన్స్లో ఉండి
ఎక్కువగా హంగామాగా ఏం చేయలేదు. కానీ ఎవ్రీ ఇయర్ చేసుకున్నది కదా, కృష్ణయ్యకి చేసుకోవాల్సినవన్నీ కూడా చేసుకుంటే ఇంట్లో ఒక సాటిస్ఫాక్షన్ అని చెప్పేసి సింపుల్గా పూజనైతే చేసుకున్నాను. ఒక చిన్న పీటను పెట్టుకొని పీట మీద ఒక క్లాత్ వేసి దాని మీద ఒక ట్రే పెట్టుకున్నాను. తర్వాత అందులోని బాలరాముడిది విగ్రహం అయితే పెట్టుకున్నాను అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. బాలరాముడి విగ్రహంగా మన దగ్గరే ఉంది స్టోర్లోని. ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోండి. మన స్టోర్ నెంబర్ అనేది స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ తర్వాత వచ్చేసి లోటస్, మార్బుల్ లోటస్ అండి. చాలామంది అడుగుతున్నారు ఇది ఏంటి మెటీరియల్ అని చెప్పి. బయట ఎవరైనా సరే ఆ మెటీరియల్ ఏది అమ్ముతున్నారో నాకు తెలియదు, కానీ నేనైతే మార్బుల్ పౌడర్తో తయారు చేసిన ఈ లోటస్లు నేను సేల్ చేస్తున్నాను. బయట వాళ్ళ దగ్గర లోటస్ది బరువు మీరు చెక్ చేసుకోండి, చాలా తక్కువ వెయిట్ ఉంటుంది. మన దగ్గర అరౌండ్ 420 గ్రామ్స్ ఉంటుంది అనమాట. సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. దీపాలు పెట్టినా ఎంత అగ్గి వేడి ఉన్నా సరే అస్సలు పాడవదనమాట. సో అది చెక్ చేసుకొని ఎవరి దగ్గరైనా తీసుకోండి. అండ్ ప్రజెంట్ మన దగ్గర కూడా 6 ఇంచెస్ అండ్ 4 ఇంచెస్ అవైలబిలిటీలో ఉన్నాయి. మీరు కూడా కావాలనుకుంటే తీసుకోండి. అలా నేను చిన్న లోటస్ని పెట్టుకొని చిన్న కన్నయ్యని పెట్టుకున్నాను. అలాగే కొంచెం తులసాకులను కూడా పెట్టుకొని కొంచెం పువ్వులతో అలంకరణ చేసుకొని దీపం వెలిగించుకొని ధూపం పెట్టుకొని చక్కగా కన్నయ్యకి అయితే దండం పెట్టుకున్నాను. తండ్రి ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా మనశ్శాంతి నవ్వు తండ్రి అని చెప్పేసి మనశ్శాంతి నవ్వమని కోరుకున్నాను. ఈ మధ్య నేను చేసిన పూజలన్నీ కూడా మనశ్శాంతి నవ్వమని కోరుకున్న పూజలే అనమాట. ఏ కోరిక కోరుకోవట్లేదు. కోరుకోవాలన్నా కూడా భయంగానే ఉంది. ఎందుకంటే దేవుడు అన్నీ మనకు రాసిపెట్టి ఉంచేస్తాడండి. ప్రతిదీ కూడా ఈ జీవికి ఎప్పుడు ఏది జరగాలనేది ప్రతిదీ కూడా రాసిపెట్టి వదిలేస్తాడు. ఈ మాత్రం దానికి మనం కోరుకోవడం ఎందుకని అనిపిస్తుంది అన్నీ చూస్తుంటే. ఏదైనా అనుభవం నేర్పించిన పాఠం ఏది నేర్పించదు నాకు తెలుసుండి. అందుకు నేను ఏది కూడా పెద్దగా కోరికలు కోరుకోవట్లేదు. దేవుడు ఏది చేయాలనుకుంటే అది చేసుకుని వెళ్ళిపోతాడు అంతే. మన చేతిలో ఏమీ ఉండదు. సో అలా మనశ్శాంతిని మాత్రం అడుగుతున్నాను. కన్నయ్య మనశ్శాంతిని ప్రసాదించు అని చెప్పేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని కొంచెం పాలను అయితే నైవేద్యం పెట్టాను. యాక్చువల్గా ఎప్పుడూ కూడా వెన్నను నైవేద్యం పెడతాను. బట్ వెన్న ఆ టైంకి నాకు అందుబాటులో లేక పాలను నైవేద్యం పెట్టి తులసాకులతో స్వామికి పూజ చేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అందరం బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. మా కుటుంబం కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కానీ అత్తయ్య సైడ్ కానీ అమ్మ వాళ్ళ సైడ్ కానీ సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను.